వెల్కమ్ టు టెడ్ డిఎస్సి ఫర్ యూ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో టెడ్ డిఎస్సి ఫర్ యూ యూట్యూబ్ ఛానల్లో 2024 ఏపీ టెట్ ఎస్జిటి 13 పేపర్స్ నుండి సైకాలజీ సబ్జెక్ట్ను ఎక్స్ట్రాక్ట్ చేసి 390 బిట్స్ను వెబ్ పేజెస్గా డిజైన్ చేయడం జరిగింది. ఒక్కొక్క వెబ్ పేజ్లో 30 బిట్స్ని మనం అరేంజ్ చేశాము. ఇప్పుడు మీరు సింపుల్గా మన యూట్యూబ్ ఛానల్ టెడ్ డిఎస్సి ఫర్ యూలోకి వెళ్ళి దాని డిస్క్రిప్షన్లో, నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో వీటి లింక్స్ ఇస్తా ఉన్నాను. మీరు ఆ లింక్స్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని క్రోమ్ బ్రౌజర్లో ఓపెన్ చేయండి. మీరు క్రోమ్ బ్రౌజర్లో ఓపెన్ చేసినప్పుడు మీకు ఎలా కనపడుతుందంటే ఈ విధంగా మీకు మొబైల్లో డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్. టాప్ రైట్ కార్నర్లో టైం డిస్ప్లే అవుతుంది, ఏ సబ్జెక్టో డిస్ప్లే చేస్తుంది, ఏ డేట్లో ఎగ్జామ్ కండక్ట్ చేశారు అది కూడా చూస్తుంది, ఏ సబ్జెక్ట్ రాస్తున్నారో కూడా మీకు తెలుస్తుంది. మీరు ఎగ్జామ్ అంతా రాసిన తర్వాత సబ్మిట్ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఫైనల్గా మీకు స్కోర్ను డిస్ప్లే చేస్తుంది ఫ్రెండ్స్. అంటే నేను శాంపిల్గా మీకు చూపిస్తాను. నేను ఇప్పుడు మీకు శాంపిల్గా ఒక వర్క్ చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇది నేను శాంపిల్ వర్క్ అంటే మీకు అర్థం కావడానికి నేను ఇక్కడ చేస్తా ఉన్నాను. ఈ పేపరు ఇలా ఫైల్స్ అన్నీ కూడా సైకాలజీ వెబ్ ఫైల్స్ అన్నీ కూడా ఈ విధంగా ఉన్నాయి. మీరు జస్ట్ ఆ ఫైల్స్ను డౌన్లోడ్ చేసుకొని క్రోమ్లో ఓపెన్ చేసుకొని మల్టిపుల్ టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేయడం ద్వారా అద్భుతమైన మార్క్స్ని మీరు స్కోర్ చేయొచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇది 7వ తేదీ 10వ నెల 2024 ఆఫ్టర్నూన్ సెషన్కి సంబంధించిన టెట్ ఎస్జిటి సైకాలజీ సబ్జెక్టుకు సంబంధించినటువంటి వెబ్ పేజ్ ఇది. నేను డిజైన్ చేశాను. నేను కూడా మీలాగే టెట్ అండ్ డిఎస్సి ఆస్పిరెంట్ను. గమనించండి ఫ్రెండ్స్, నేను ఫస్ట్ ప్రశ్నకు ఆన్సర్ను సెలెక్ట్ చేస్తా ఉన్నాను. మొదటి ప్రశ్న, క్రింది వాటిలో ప్రవర్తన సమస్యలున్న విద్యార్థిని అధ్యయనం చేయడానికి ఉత్తమమైన పద్ధతి ఏది అంటే వ్యక్తి అధ్యయన పద్ధతి అని పెడుతున్నాను నేను. అలాగే ముర్రే మోర్గాన్ రూపొందించిన మూర్తిమత్వ పరీక్ష ఏదంటే TAT అని సెలెక్ట్ చేసుకుంటా ఉన్నాను. మీకు జస్ట్ చూపించడానికి. ఇక్కడ మీకు టైం రన్ అవుతుంటుంది ఫ్రెండ్స్, రియల్ టైంలో మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో దట్ మీరు నిజంగా ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా మీకు టైం మేనేజ్మెంట్ అనేది వచ్చేస్తుంది. బాధాకరమైన అనుభవాలను అచేతనంలోనికి నెట్టివేయడం ద్వారా మర్చిపోవడం ఏంటి అంటే దమనం అని సెలెక్ట్ చేస్తా ఉన్నాను. నేను కొద్దిగా త్వరగా చేస్తాను ఫ్రెండ్స్. 4వ దానికి 1 ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నాను. 5వ ప్రశ్నకు 1 ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. 6వ దానికి 2 ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. 7కు 2. ఈ విధంగా కొన్ని ప్రశ్నలకు నేను త్వరగా సెలెక్ట్ చేసుకుంటాను. ఎందుకంటే మీకు టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. జస్ట్ మీకు ఇలా చూపించడానికి. మీకు అర్థమైందంటే మీరు ఎంతో ఈజీగా ప్రాక్టీస్ చేసుకుంటారు ఫ్రెండ్స్. చూడండి, ఇలా అంతా చేసిన తర్వాత నేను చివరిలో ఇంకా కొన్ని ప్రశ్నలు కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇలా అయిన తర్వాత సబ్మిట్ టెస్ట్ షో స్కోర్ అనగానే మీకు పైన డిస్ప్లే చేస్తుంది మీ స్కోర్ 6 కదా. నేను రైట్ ఆన్సర్ పిక్ చేసినాను కాబట్టి గ్రీన్ కలర్. దెన్ ఇది ఎందుకు రైట్ ఆన్సర్ అంటే కింద మీకు డిస్క్రిప్షన్లో కూడా దానికి సంబంధించినటువంటి వివరణ ఇస్తుంది. అలాగే సెకండ్ ప్రశ్న కూడా నేను రైట్ ఆన్సర్ సెలెక్ట్ చేశాను. థర్డ్ ఆల్సో రైట్ ఆన్సర్, ఫోర్త్ ఆల్సో రైట్ ఆన్సర్. ఫిఫ్త్ క్వశ్చన్ నేను రాంగ్ ఆన్సర్ సెలెక్ట్ చేశాను కాబట్టి రెడ్ కలర్లో డిస్ప్లే చేసింది. రైట్ ఆన్సర్ అది గ్రీన్ కలర్లో డిస్ప్లే చేస్తూ దానికి సంబంధించిన వివరణ కూడా ఇస్తుంది. ఈ విధంగా మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత ఓవరాల్గా మీకు ఆ టాపిక్స్ మీద ఒక మంచి అవగాహన వచ్చేటట్లు ఈ వివరణ ఉపయోగపడుతుంది. మీరు మరలా ఎగ్జామ్ రాయాలనుకుంటే మాత్రం రీసెట్ అండ్ రీస్టార్ట్ బటన్ ప్రెస్ చేస్తారంటే మళ్ళీ మీరు ఫస్ట్ నుండి ఎగ్జామ్ రాసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా 13 ఫైల్స్ ఉన్నాయి. నేను గత వీడియోస్లో 4 ఫైల్స్ అప్లోడ్ చేశాను. ఈరోజు ఒక 5 ఫైల్స్ను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మీరు తప్పకుండా డౌన్లోడ్ చేయండి, ప్రాక్టీస్ చేయండి, మంచి మార్కులు సాధించండి. రేపు జరగబోయే డిసెంబర్ 10th నుండి స్టార్ట్ కాబోయే టెట్ ఎస్జిటి ఎగ్జామ్స్కి సంబంధించి సైకాలజీలో ఖచ్చితంగా మీకు ఉపయోగకరంగా ఉంటుంది ఫ్రెండ్స్. దయచేసి మన ఛానల్ టెట్ డిఎస్సి ఫర్ యూను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బెస్ట్ ఆఫ్ లక్ ఫ్రెండ్స్.